నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఘనంగా దివంగత ఎన్టీఆర్ జయంతి వేడుకలు. ఘన నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ టీడీపీ శ్రేణులు. ముగిసిన సీరజ్ సమీర్ కస్టడీ విచారణ. జిల్లా కోర్టుకు తరలించిన పోలీసులు. జిల్లా జడ్జి ముందు హాజరు. రిమాండ్కు తరలింపు. సినిమా థియేటర్లు తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్. ఆహార నాణ్యతపై ఆరా తీసిన సేతు మాధవన్. తెలుగు జాతికి గౌరవాన్ని గుర్తింపును తెచ్చిన మహనీయులు నందమూరి తారక రామారావు అని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కొనియాడారు. భావి తరాలకు ఎన్టీఆర్ స్ఫూర్తి ఆదర్శనీయమని పేర్కొన్నారు. ఎన్టీఆర్ 102వ జయంతి కార్యక్రమం కలెక్టరేట్ ఆడిటోరియంలో బుధవారం ఘనంగా జరిగింది. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మహారాజా ప్రభుత్వ సంగీత కళాశాల విద్యార్థులు సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు అలరించాయి. ప్రముఖ రంగస్థల నటులు కందుల గుణేశ్వరరావు శ్రీకృష్ణగా ప్రదర్శించిన రాయభారఘట్టం, నంది అవార్డు గ్రహీత ముల్లపూడి రామచంద్రరావు దుర్యోధనగా ప్రదర్శించిన యమసభ ఘట్టం ఏకపాత్రాభిమాయాలు ప్రేక్షకులను ఉర్రూతలొగించాయి. నంది అవార్డు గ్రహీత మురళి హార్మోనియంపై వాద్య సహకారాన్ని అందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంబేద్కర్ మాట్లాడుతూ తెలుగు జాతి గొప్పదనాన్ని, గౌరవాన్ని ప్రపంచ స్థాయికి చేర్చిన వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. సినీ రంగంలో విశ్వఖ్యాతి గడించడమే కాకుండా రాజకీయ రంగంపై చెరగని ముద్ర వేశారని చెప్పారు. తెలుగు జాతికి గుర్తింపు, గౌరవం ఎన్టీఆర్తోనే మొదలైందని, మన జాతి ఉనికిని ప్రపంచానికి తెలిసిందని అన్నారు. ఎన్టీఆర్ గొప్ప సామాజిక సంస్కర్త అని కొనియాడారు. కరోనా మున్సిపల్ వ్యవస్థను రద్దు చేయడం లాంటి విప్లవాత్మక సంస్కరణలు సమాజంలో సమూల మార్పులకు నాంది పలకాయని అన్నారు. క్రమశిక్షణకు ఎన్టీఆర్ మారుపేరని, భవిష్యత్తు తరాలకు ఆయన ఆదర్శమూర్తి అని కొనియాడారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాది శ్రీనివాసనాయుడు మాట్లాడుతూ ఎన్టీఆర్ రామారావు యుగ పురుషుడని కొనియాడారు. ఆయన ప్రతి ఒక్కరికి ఆదర్శమూర్తి అని, నిత్య స్మరణీయులని పేర్కొన్నారు. కళారంగం, రాజకీయ రంగంలో కూడా విశేషంగా రాణించి అత్యున్నత స్థాయికి ఎదిగారని అన్నారు. ప్రతి మనిషికి తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట అందించాలన్నది ఎన్టీఆర్ లక్ష్యమని చెప్పారు. వనసివచ్చు మోమానవగా వనసివచ్చు భూకెంత జట రాజే రాజే అంతర్గత ద్వారదేశమా తత్సువర్ణ శాఖాంతరోల్లిఖిత గారుత్మత వల్లి సముల్లిసితమా వల్లి సముల్లిసిత సలలిత పల్లవ సందోహమా మచ్చి పల్లవ సంపుట చెంత భాస్వర పుష్పబల ప్రధానమా పుష్పబల మకరంద రససేవనాద్ర సమాగత షట్పద కీరవారమా. ఒక మంచి లెజెండరీ యాక్టర్ అండ్ ఆల్సో పొలిటీషియన్ అండ్ ఆల్సో లీడర్. మరి సినిమా జీవితం కాకుండా పాలిటిక్స్కి వచ్చారు. పాలిటిక్స్లో హీ సర్వ్డ్ హిమ్సెల్ఫ్ టు ద పీపుల్. సో ఎన్నో పథకాలు విమెన్స్ ఎంపవర్మెంట్ కోసం, ఈ బియ్యం గురించి కూడా మాట్లాడారు. తర్వాత సోషల్ వెల్ఫేర్ సంబంధించి, ఎడ్యుకేషన్ సంబంధించి చాలా పథకాలు అప్పుడు పెట్టినవి ఈరోజు కూడా వీఆర్ స్టిల్ ఫాలోయింగ్ ద సేమ్. అది కాకుండా చాలా ప్రిన్సిపల్స్, ఒక లీడర్ అంటే ఎలా ఉండాలనేది మొదటిగా అందరికీ చూపించారు. ఆ ఫియర్లెస్ లీడర్షిప్ విత్ ఇంటగ్రిటీ స్టిల్ ఫాలోడ్ బై లాట్ ఆఫ్ ప్రజెంట్ పొలిటీషియన్స్. అది ఇవన్నీ కూడా మన తెలుగు రాష్ట్రానికి
ఒక గొప్పతనం దీనివల్ల వచ్చింది మాకు. అండ్ స్టిల్ హీ స్టాండ్స్ యాజ్ అ ప్రైడ్ ఆఫ్ తెలుగు కల్చర్ అండ్ హీఈస్ ఫాండ్లీ కాల్డ్ అస్ మెస్సయ్య ఆఫ్ ద మాసెస్. ఆయన సినీ రంగంలో ఉన్నప్పుడు ఇంత టెక్నాలజీ లేదు, లేకపోయినప్పటికీ కూడా మరి ప్రేక్షకుల్ని ఎక్కడ డిసప్పాయింట్ కాకుండా అప్పుడు పెద్ద సినిమాలు అంటే ఎక్కువ రీల్స్ ఉండేవి, 18-20 రీల్స్ ఉండేవి. ఆ సినిమా అంతా కూడా 3 గంటల పాటు కూడా మరి ఎవరు కదలకుండా అందులో లీనమైపోయేటట్టుగా అప్పుడున్న టెక్నాలజీని ఉపయోగించుకొని ఆ పాత్రలో వారు లీనమై కృష్ణుడిగా, రాముడిగా, దుర్యోధనుడిగా, కళాకారుడిగా ఆయన మన అందరి మధ్యలో సజీవంగా అందరి హృదయాల్లో కూడా మరి ఆయన నిలిచిపోయారంటే మరి ఎంత ఆయన మనకి ఎంత కష్టపడ్డారో మనం అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా మీకు నేను మనం చేసుకుంటున్నాను. మరి తర్వాత ఆయన సినీ రంగం తర్వాత మరి ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత ఆయన పేదవాడికి ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, తినడానికి తిండి, ఈ 3 అంశాలకి ప్రాధాన్యత ఇచ్చి అనేక రకాలైన పథకాలని ఆయన ప్రవేశపెట్టి ఈరోజు కూడా మరి అందరికీ ఉచిత ఇల్లు పథకం కానీ, కిలో 2 రూపాయల బియ్యం పథకం కానీ, మరి మన ఖద్దరుకు సంబంధించి జనతా వస్త్రాలకు సంబంధించి కానీ మరి ఆయన ఈరోజు కూడా ఆ పేదలకి అందించే ప్రక్రియలో మూల పాత్రధారి అయ్యారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మరి ఒక ఆంధ్ర రాష్ట్రంకే కాదు, ఆంధ్ర రాష్ట్రం నుంచి అన్ని రాష్ట్రాలకు కూడా పేదలకి మిగతా ముఖ్యమంత్రులు కూడా ఈయన ఆదర్శంగా తీసుకొని నడిచే విధంగా మార్గదర్శకుడిగా మరి ఆయన నిలిచారు. గవర్నమెంట్ స్థాపన చేసి పరిపాలన ప్రారంభించేంత వరకు మన తెలుగు వాళ్ళని ఎవరు అనేవాళ్ళు కాదు. మీరు ఢిల్లీ వెళ్ళండి, బొంబే వెళ్ళండి, కలకత్తా వెళ్ళండి, అమెరికా వెళ్ళండి, మద్రాసీలు అనేవాళ్ళు మనల్ని. ఇదే పదం వాడేవాళ్ళు, పదం కూడా ఇదే వాడేవాళ్ళు, మద్రాసీలు అనేవాళ్ళు మనల్ని. తెలుగు వాళ్ళని ఎక్కడెక్కడ ఆ పదం వినపడేది కాదు. ఆ తెలుగు అనే పదం వినిపించిన ఏకైక వ్యక్తి, మొదటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. తెలుగు జాతిని మనకంటూ ఒక ఇండివిడ్యువాలిటీ ఇచ్చిన వ్యక్తి, మనకంటూ ఒక గుర్తింపునిచ్చిన వ్యక్తి, మనకంటూ ఒక గౌరవాన్ని ఇచ్చిన వ్యక్తి అది ఎన్టీ రామారావు గారితో మొదలైంది. అంతకుముందు చాలా పెద్ద గొప్పగా మీ పివి నరసింహరావు గారు ఉన్నారు, కాదని అంటలేదు. పెద్ద వాళ్ళు అప్పటికే రాజకీయాల్లో ఉన్నారు, చాలా ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు. కానీ అటువంటి గౌరవాన్ని, అటువంటి గుర్తింపుని తీసుకురావడానికి కావలసిన కృషి చేసింది మాత్రం గౌరవ ఎన్టీ రామారావు గారు. ఆయన ద్వారానే ఈరోజు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు, ఒక మన ఆంధ్రే కాదు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు కూడా గౌరవంగా మేము తెలుగు వాళ్ళమని బయటికి వెళ్ళి చెప్పుకునే పరిస్థితిని కల్పించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అదే అట్లా ఆ విధంగా రాజకీయం కాకుండా ఒక సామాజిక సంస్కర్తగా ఎన్నో పరిపాలన సంస్కరణ కానివ్వండి, సామాజిక సంస్కరణ కానివ్వండి, మహిళలకు రిజర్వేషన్ అవనివ్వండి, లేదా 2 రూపాయల కిలో బియ్యం అవనివ్వండి, తర్వాత అసలు అంతకు ముందు వరకు ఈ కర్ణం మున్సాబు వ్యవస్థ అది చాలా భయంకరమైన వ్యవస్థ. అది దాన్ని రద్దుపరచడం కానివ్వండి, ఎంత ధైర్యంతో యాక్చువల్గా కర్ణాలు మున్సాబులు టచ్ చేయాలంటే మామూలు విషయం కాదు. అది చాలా భయంకరమైన వ్యవస్థ. అది అటువంటి వ్యవస్థని ఒక్క సంతకంతో వ్యవస్థను రద్దుపరిచి ప్రజలకి ఎలా మేలు చేయాలనే ఉద్దేశంతో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఈ రోజుకి ఆయన 102వ బర్త్డే చేసుకున్నాం. దాదాపు చనిపోయి 30 సంవత్సరాలు అయింది. ఈ రోజుకి ఆయన పేరు తలవకుండా చాలామంది పేరు గడవదు. అటువంటి మహోన్నతుడిని మనం స్మరించుకునే అవకాశం మనకి ప్రభుత్వం ఇది ప్రతి ఏడాది చేయమన్నారు. ఈ రోజు నుండి ప్రతి సంవత్సరం కూడా మే 28వ తారీఖున ఎన్టీ రామారావు గారి జయంతిని అధికారికంగా రాష్ట్ర స్థాయి పండుగ చేయమని ఆదేశాలు. నిజంగా ఇది తెలుగు. కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహానాడు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. 3 రోజుల పాటు నిర్వహించే మహానాడు కార్యక్రమం నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మహానాడు కార్యక్రమం కడప జిల్లాలో నిర్వహించడంతో అధిక సంఖ్యలో పార్టీ క్యాడర్ నాయకులు తరలివచ్చారు. ఈ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు 102వ జయంతిని పురస్కరించుకొని మహానాడు సభ ప్రాంగణంలో నందమూరి తారక రామారావు జీవిత చరిత్రకు సంబంధించిన ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఉదయం 10:30 సభా ప్రాంగణానికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు ప్రసంగించారు. ఈ సమావేశంలో లోకేష్ను
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలని ప్రతిపాదన చేశారు. 2వ రోజు మహానాడు సభలో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధిపై తీర్మానం చేశారు. మహానాడులో మాజీ కేంద్ర మంత్రి టీడీపీ పొలిటీ బ్యూరో సభ్యులు అశోక గజత్రాజు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని ప్రారంభించి అనతి కాలంలోనే పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత అన్నా ఎన్టీఆర్దే అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఓ సామాన్య ఉద్యోగం చేస్తూ సినీ రంగంలో అడుగుపెట్టిన ఎన్టీఆర్ నటనలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకున్నారన్నారు. అలానే పేద బడుగు బలహీన వర్గాలకు జరుగుతున్న అన్యాయం ఎదిరించేందుకు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి అనతి కాలంలో అధికారం చేపట్టి బడుగు బలహీన వర్గాల కోసం పలు పథకాలు ప్రవేశపెట్టి పేదల పెన్నిధి అయ్యారు అని కొనియాడారు. జెండాది ఆ పసుపు అంటే మనకి పుణ్యమైన రంగు. ఆ చక్రము శ్రమజీవుల కోసం, ఆ నాగలి రైతు కోసం, ఆ గుడ్సే మనకి అందరికి తల దాచుకోవడానికి ఒక అవకాశం కలిగించాలి. ఆత్మ గౌరవంతో మనం అందరూ ఉండాలని ఆయన ఆకాంక్షించేవారు. ఆత్మ గౌరవం ఎప్పుడు వస్తుంది? మన అప్రైట్గా ఉండి పని చేస్తేనే మన ఆత్మ గౌరవాన్ని పెంచిన వాళ్ళు అవుతాం. ఎన్టీఆర్ తెలుగుదేశం తెలుగుదేశం తెలుగుదేశం. ఇప్పుడే మనం చూసాం, యుగ పురుషుడు మనల్ని ఆశీర్వదించడానికి స్వర్గం నుంచి దిగొచ్చి నిండు మనసుతో ఆశీర్వదించాడు. అది కూడా మీరు ఒకసారి చూస్తే, నేను ఐటీ మాట్లాడాను, అప్పుడు నమ్మలేదు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారే వచ్చి మనల్ని దీవించారంటే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, తెలుగు తేజం, తెలుగు ప్రజల ఆత్మ గౌరవ శిఖరం, తెలుగు పౌరుషం, సినీ రాజకీయ సార్వభౌముడు శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి. సాధారణంగా ఒక వ్యక్తిని కానీ, ఒక సినిమా హీరో కానీ, ఒక రాజకీయ నాయకుడిని కానీ కొంతమంది వ్యక్తులు, కొన్ని సమూహాలు, కొన్ని వర్గాలే అభిమానిస్తాయి. కానీ తెలుగు జాతి మొత్తం అభిమానించే, ఆరాధించే, గుండెల్లో పెట్టుకునే ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఎన్టీఆర్ జయంతి అంటే తెలుగు జాతికి ఒక పండుగ రోజు. ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగ ప్రస్థానం మొదలుపెట్టి తెలుగు సినీ చరిత్రలో ఎవరెస్ట్గా ఎదగడం, ప్రజల కోసం పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కావడం, ఇది అనితర సాధ్యం. ఎన్టీఆర్ జీవితం పూల పాన్పు కాదు, నిరంతరం పోరాటాలతోనే ఎదిగారు. స్వీయ క్రమశిక్షణ, నీతి నిజాయితీ, పట్టుదల ఆయన ఆయుధాలు. పాలు అమ్ముతూ చదువుకున్న, ప్రభుత్వ ఉద్యోగం చేసిన, సినిమాల్లో నటించిన, రాజకీయాల్లో వచ్చిన, ఆత్మ గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని వీడని నాయకుడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక సామాన్య రైతు బిడ్డగా పుట్టి 33 ఏళ్ళు వెండితెర జీవితంలో 13 సంవత్సరాలు రాజకీయ జీవితంలో అద్వితీయ చరిత్ర సృష్టించారు. ప్రజలపై నుండే ప్రేమాభిమానాలు, అవినీతి రాజకీయాల్ని కడిగి పారేయాలనే పట్టుదల ఆయన రాజకీయాల్లోకి తీసుకొచ్చింది. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళనేది పార్టీ సిద్ధాంతంగా మార్చారు. అధికారం అంటే బాధ్యతని చాటి చెప్పారు. పదవంటే సేవ చేసే అవకాశమని నిరూపించారు. పాలకులంటే సేవకులని చెప్పి దేశ రాజకీయాల అర్థాన్నే మార్చిన ఏకైక నాయకుడు ఎన్టీ రామారావు. ఎన్టీఆర్ పార్టీ పెట్టి కూడు గూడు గుడ్డ తన విధానం అని చెప్పారు.
పార్టీలో ఇల్లు నాగలి చక్రంతో తన ప్రాధాన్యతలు వివరించారు. 43 ఏళ్లు ఎన్టీఆర్ రూపొందించిన పసుపు జెండా శాశ్వతంగా ఉంటుంది. తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ గుర్తుంటారు. ఈ జెండా ప్రజలకు సేవ చేస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మరి ఏ పార్టీ కూడా చెయ్యలేదు. ఒక సాధారణమైన కార్యకర్త కొడుకు వెంకట్రాజు, ఆయన్ని ఎమ్మెల్యేగా చేశాం. ఒక సాధారణమైన కార్యకర్త అప్పలనాయుడు ఒక ఎంపీగా చేశాం. మొన్నటి వరకు మీ దగ్గర కూర్చున్న వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యేలుగా వేదిక మీదకి వచ్చారు. ఇది ఒక చరిత్ర. అంటే ఈరోజు మనం ఇక్కడికి వచ్చామంటే మనందరి మీద బాధ్యత పెరిగిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు దివంగత నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఈరోజు ఘనంగా నిర్వహించారు. ముందుగా నగరంలోని కోట కూడలి వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ప్రసాదుల కనక మహాలక్ష్మి మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎన్టీఆర్ అని కొనియాడారు. మహిళల సంక్షేమం కోసం ఎనలేని సేవ చేశారన్నారు. ఎన్టీఆర్ అడుగు జాడల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీని ముందుకు తీసుకొని వెళ్తున్నారని అన్నారు. ఎన్టీఆర్ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఎం పైడిరాజు, నందమూరి ఫ్యాన్స్ ఉపాధ్యక్షుడు బంటుపల్లి రమేష్, కాగితపు శ్రీనివాసరావు, కనకాల మన్మథరావు, ఇతర టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మా నాయకుడు తెలుగుదేశం వ్యవస్థాపకుడైన పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మన పార్టీ ఉన్నదంటే నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ. అతను 43 సంవత్సరాలు పార్టీ పెట్టిన తర్వాత ఈ రోజుకి చెక్కు చెదరకన్న పార్టీ ఉందంటే అది నందమూరి తారక రామారావు గారు ఆశీస్సులు. మరి ఇలాగే ఇంకా లోకేష్ గారు, చంద్రబాబు గారు, మన అశోక్ గారు, మన మేడం గారు, అదితి మేడం గారి నాయకత్వంలో మరి ఇంకా ముందుకెళ్ళి మరొక 40 సంవత్సరాలు మనం ఇలాంటి పండుగ చేసుకోవాలని ఈరోజు కడపలో ఎంత వైభవంగా జరుగుతుందో కడప మహానాడు ఇలాంటి కార్యక్రమాలు ముందు జరగాలని ఇంకా భారీగా జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఒక సూర్యుడు ఒక చంద్రుడు నందమూరి తారక రామారావు గారు ఈరోజు మనకి ఈ తెలుగుదేశాన్ని స్థాపించి పేద ప్రజల బడుగు వర్గాల కోసం అని ఇవాళ తెలుగుదేశం పార్టీకి ఆయన వచ్చి ఒక మహానటుడిగా రాణించి రాజకీయవేత్తగా దురంధుడుగా మనందరం మనం ఇచ్చేసి ఇవాళ ఆయన అభిమానులు కావడం మనకు ఎంతో గొప్ప విషయం, ఎంతో సంతోషకరమైన విషయం. మరి అన్నగారి గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. ఆయన పేద బడుగు వర్గాల కోసం పార్టీని స్థాపించి ఎన్నో మహోత్తరమైన కార్యక్రమాలు చేసి మరి మహిళల కోసం అన్ని రంగాల్లో కూడా మహిళల్ని ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో మంచి కార్యక్రమాలు చేపట్టి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో నడిపించి అందరినీ ముందుకు తీసుకెళ్లే మార్గంలో నడిపించారు ఆ మహనీయులు. మరి అలాగనే ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించే ముందు మరి వరదలు వచ్చాయి. మా చిన్నప్పుడు వరదలు వచ్చేటప్పుడు ఓపెన్ టాప్ మీద ఆయన ఊరూరు సినీ రంగంలో కొంతమందిని తీసుకొని ఆంధ్ర రాష్ట్రం అంతా తిరిగి మరి డొనేషన్స్ చేసి కలెక్షన్లు చేసి బట్టలు అయితేనేమి బియ్యం అయితేనేమి అన్నీ కూడా కలెక్షన్లు చేసి ఈ వరద బాధితులకు కూడా అప్పుడు ఇవ్వడం జరిగింది. బాంబు కుట్రలో భాగంగా ఈ నెల 16న సీరియస్ సమీర్ను విజయనగరం 2 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం జిల్లా కోర్టు ముందు హాజరుపరిచారు. పోలీసులు వాదనలు విన్న జిల్లా కోర్టు నిందితులు సీరియస్ సమీర్లకు 11 రోజుల రిమాండ్ విధిస్తూ జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. నిందితుల నుంచి కుట్ర కోణంకు సంబంధించిన సమాచారం సేకరించేందుకు రిమాండ్లో ఉన్న నిందితులు విచారణ కోసం కస్టడీ ఇవ్వాలని 2 టౌన్ పోలీసులు పిటిషన్ వేశారు. 2 టౌన్ పోలీసులు వేసిన పిటిషన్ కులాకుశంగా పరిశీలించిన జిల్లా న్యాయమూర్తి వారం రోజులు కస్టడీకి అనుమతి ఇస్తూ ఈ నెల 22న తీర్పును వెల్లడించారు. వారం రోజుల కస్టడీ ముగియడంతో 2 టౌన్ పోలీసులు సీరియస్ సమీర్కు వైద్య పరీక్షలు నిర్వహించి సాయంత్రం 4:30 జిల్లా కోర్టు ముందు నిందితులు ఇద్దరిని హాజరుపరిచారు. రిమాండ్లో ఉన్న భాగంగా సీరియస్ సమీర్ను రిమాండ్కి తరలించారు. అయితే కుట్ర కేసులో కీలక సమాచారం స్వీకరించిన ఎన్ఐఏ మరింత సమాచారం రాబట్టేందుకు ఎన్ఐఏ కోర్టులో కస్టడీ పిటిషన్ వేసే అవకాశం లేకపోలేదని తెలుస్తుంది.
ఆవుల్లో సుడోఫాక్స్ లేదా మిల్కర్ నాడుల్స్ అనే వ్యాధి రావడం వల్ల ఆవు పొదుగుల్లో వాపు వచ్చే అవకాశం ఉందని, వ్యాధి నియంత్రించడానికి వ్యాక్సినేషన్ చేస్తున్నామని వెటర్నరీ పాలీక్లినిక్ అసిస్టెంట్ డైరెక్టర్ కేవీ రమణ పేర్కొన్నారు. ఈరోజు ఆయన వెటర్నరీ పాలీక్లినిక్లో వాజీ న్యూస్తో మాట్లాడారు. ఆవుల్లో మిల్కర్స్ నాడుల్స్ వచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు. ఈ వ్యాధి వచ్చిన ఆవులకు అన్ని ఆవులు పాలు తీసిన తర్వాత ఈ ఆవుకు పాలు తీయవలసి ఉంటుందన్నారు. అలా కాకుండా ముందుగా ఈ వ్యాధికి ఉన్న ఆవుకు పాలు తీస్తే మిగతా ఆవులకు వ్యాధి సంక్రమించే అవకాశం ఉందన్నారు. ఒక ఆవు నుంచి వేరొక ఆవులకు వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దీన్ని మనం సూడోకౌపాక్స్ అంటామండి, లేదా మిల్కర్స్ నాడ్యూల్స్ అంటాం. దీంట్లో ఏంటంటే మనకి పొదుగులో చిన్న చిన్న పొక్కులాగా వచ్చేసి ఆ పొక్కులు పగిలిపోయి అది పుండుగా మారి పాలు తీయకుండా ఇబ్బంది పెడుతుంటాయి. ఇది ఒక వైరల్ డిసీజు. ఇది రావడానికి కారణం ఏంటంటే ఓనరు ఒక ఆవు నుంచి ఇంకొక ఆవుకి తన చేతుల ద్వారా ఈ వ్యాధిని వ్యాపింప చేయడం జరుగుతుంది. ఇది రాకుండా మనం ముందు చర్యగా మనం వ్యాక్సిన్స్ కూడా వేసుకోవాలి. అలానే ఒకవేళ వచ్చిన తర్వాత కూడా వ్యాధి వ్యాపించుకుంటూ ఉండాలంటే మనం ఇది ఏదైతే మనం పాలు తీస్తామో పాలు తీసేటప్పుడు లాస్ట్లో ఇది తీసేటట్టుంటే మిగతా వాటికి ఈ వ్యాధి వ్యాపించుకుంటూ ఉంటుంది. వచ్చిన తర్వాత మాత్రం దీనికి యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ ఒక 5 days కంటిన్యూ చేస్తే తగ్గిపోతుంది. అలానే లోకల్గా సిరాలకు ఆయింట్మెంట్ పెట్టి ఇచ్చేస్తే ఇది తగ్గిపోతుంది. అంటే చేతుల ద్వారా మిల్క్ అంటే ఎవరైతే పాలు తీస్తారో వాళ్ళ చేతుల ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. కాబట్టి దీనికి ప్రత్యేకంగా మిల్కర్స్ నాడ్యూల్స్ అని కూడా అంటారు. తీసిన వాళ్ళు మొదటిగా చెప్పుకునేటట్టు లాస్ట్లో ఈ ఆవుకి పాలు తీయాలి. అదేవిధంగా 2 చేతులు మనకి లైఫ్బాయ్ సోప్తో ఒక 2 సార్లు క్లీన్ చేసుకొని ఆ తర్వాత పొదుగును కూడా పొడిగుడ్డతో క్లీన్ చేసిన తర్వాత పొడిగుడ్డతో ఒత్తేసి పాలు తీసిన తర్వాత కూడా పొదుగు క్లీన్ చేయాలి. క్లీన్ చేసి మలం అనేది అప్లై చేయాలి. ఆయింట్మెంట్ అనేది అప్లై చేసుకొని ఒక 5 days ట్రీట్మెంట్ చేస్తే మనకి ఈ వ్యాధి కంప్లీట్గా మనం క్యూర్ చేయొచ్చు. ఇది తాగిన పాల వలన పచ్చిపాలు తాగకూడదు. పాలను వేడి చేసి తాగటం వలన ఎటువంటి ఇబ్బంది మనుషులకు కానీ రాదు. కానీ దూడ పాలు తాగుతుంది కదా, దూడ మూతికి కూడా ఈ వ్యాధి వ్యాపించడానికి అవకాశం ఉంది. కాబట్టి పాలు తాగిన తర్వాత దూడ మూతి కూడా క్లీన్ చేసి జాగ్రత్త తీసుకుంటే దూడను కూడా మనం సేవ్ చేయొచ్చు. నిరుద్యోగ యువతీ యువకులకు రేపు బొబ్బిలిపట్నంలోని సాయి డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ప్రశాంత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు నగరంలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రేపు జరగబోయే మెగా జాబ్ మేళాలో 18 కంపెనీలు ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు ముందుగా నైపుణ్యాభివృద్ధి వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉపాధి కల్పనలో భాగంగా 10th, ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ ఏదైనా పీజీలో ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులుగా పేర్కొన్నారు. వయసు 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రశాంత్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ నెల 29వ తేదీన బొబ్బుల్ నియోజకవర్గంలో సాయి డిగ్రీ కాలేజీలో మెగా జాబ్ మేళా నిర్వహించబడుతుంది. ఈ మెగా జాబ్ మేళాకి సుమారుగా 20 కంపెనీల వరకు రానున్నాయి. కావున బొబ్బుల్ నియోజకవర్గ ప్రజలు నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ జాబ్ మేళాని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుచున్నాము. అలాగే ఈ జాబ్ మేళాకి కావాల్సిన సర్టిఫికేట్స్, జెరాక్స్లు, ఆధార్ కార్డు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ జెరాక్స్లు ఇవన్నీ కూడా పట్టుకొని రావాల్సిందిగా హాజరు అవ్వాల్సిందిగా కోరుచున్నాము. అలాగే ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మనకి NAC నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ అనే 2 మనకి సెంటర్స్ ఉన్నాయి. ఒకటి విజయనగరంలో వీటాగ్రారంలో ఒకటి ఉంది. అలాగే మనకి గిరిజన కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఒకటి ఉంది. అక్కడ మనకి నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసిస్టెంట్ సర్వేయర్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్ కోర్సెస్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము. నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో దీనికి ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో ఈ కోర్సులకి మేము ఉచితంగా కోర్సులు ఇచ్చి
ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత వీళ్ళకి ప్లేస్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మా స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా గ్రీస్లో కూడా మేము ఐటీ టెలికామ్ సర్వీసెస్ ద్వారా మనం ప్లేస్మెంట్స్ కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. దీనికి క్వాలిఫికేషన్ ఏంటంటే ఇంజనీరింగ్ నెట్ డెవలపర్స్, అలాగే ఎంఎస్ ఎస్క్యూఎల్ డెవలపర్స్ ఎవరైనా కోర్స్ చేసి ఉన్న వాళ్ళు ఎవరైనా అభ్యర్థులు ఉంటే గ్రీస్లో ఉద్యోగ అవకాశం అనేది ఇవ్వబడుతుంది. దీనికి మనకి హోమ్ క్యాప్ అనే సంస్థ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు ఎంఓయూ చేసుకొని ఈ ఇంటర్నేషనల్ జాబ్ అవకాశాల అనేది కల్పించబడుతుంది. అలాగే ఈ ఉద్యోగంలో మంత్లీ 2,50,000 శాలరీ అన్సన్స్ అనేది కూడా ఇవ్వబడుతుంది. ఇది త్రూ మా ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఈ గ్రీస్ జాబ్ అవకాశాల అన్సన్స్ అనేది కల్పించబడుతుంది. అభ్యర్థులు ఎటువంటి అపోహలకు పోకుండా మాకైతే ఏదైతే ఉందో దాని రిజిస్ట్రేషన్ ద్వారా ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే ఇచ్చిందో ఆ రిజిస్ట్రేషన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ ఉద్యోగాలకు వెళ్ళవలసిందిగా నిర్దేశించడానికి కోరుకుంటున్నాం. విద్యుత్ వినియోగదారులు అదనపు లోడు క్రమబద్ధీకరించుకోవాలని, ఓవర్లోడ్ రెగ్యులేషన్కు జూన్ 30వ తేదీ వరకు మాత్రమే సమయం ఉందని ఏపీ ఈపీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎం లక్ష్మణరావు పేర్కొన్నారు. ఈ రోజు ఆయన వాజన్ న్యూస్తో మాట్లాడారు. విద్యుత్ లోడు క్రమబద్ధీకరించుకోవడం వల్ల సబ్సిడీ ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించుకోవచ్చని అన్నారు. దీనివల్ల ఎన్నో రకాలైన ప్రయోజనాలు ఉన్నాయన్నారు. సరిపోయినంత విద్యుత్ సిబ్బంది లేకపోవడం వల్ల విద్యుత్ వినియోగదారులు సహకరించాలన్నారు. ఎంత విద్యుత్ అవసరమో తెలుసుకోవడం వల్ల ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ తెలుసుకునే అవకాశం ఉందన్నారు. తద్వారా ఆ ప్రాంతంలో ఆ మేరకు విద్యుత్ ట్రాన్స్ఫర్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందన్నారు. ఈ సదవకాశాన్ని వినియోగదారులు వినియోగించుకోవాలని సూచించారు. లోడ్ రెగ్యులరైజేషన్ పథకాన్ని జూన్ 30వ తారీఖు వరకు ఇవ్వడం జరిగింది, అవకాశం ఇవ్వడం జరిగింది. జూన్ 30వ తారీఖు లోపు ఎవరైతే 1 కిలోవాట్ లోడ్ రెగ్యులరైజ్ చేసుకుంటారో వారికి ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే చెల్లిస్తున్న ధర ఉంటే 2,250 రూపాయలు, దాంట్లో ఈ రాయితీతో చెల్లిస్తే 1,250 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది 1 కిలోవాట్కి, అది గృహ వినియోగదారులు. అదేవిధంగా 2 కిలోవాట్కి అయితే 4,450 రూపాయలు, దాన్ని 50% 2,450 రూపాయలు. అలా మీరు ఎంత కిలోవాట్ అయితే దాంట్లో 50% మాత్రమే చెల్లించి ఈ లోడ్ రెగ్యులరైజ్ చేసుకున్నట్లయితే, సపోజ్ మీరు లోడ్ రెగ్యులరైజ్ చేసుకుని ఆ వీధిలో కానీ లేకపోతే యొక్క అపార్ట్మెంట్లో కానీ చేసుకుంటే అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ ఈ లోడ్కి తగ్గట్టుగా ఉందా లేదా మేము పరిశీలించి, మాకు ఎందుకంటే బిల్స్ మీరు చెల్లించే దాంట్లో వీరన్నీ కూడా సాఫ్ట్వేర్ రూపంలో పొందుపరుస్తాం. మీ యొక్క ఈ డేటా అంతా కూడా బిల్లింగ్ డేటా, దాంట్లో మీ యొక్క లోడ్ తెలుస్తుంది. కాబట్టి దాని ప్రకారంగా కూడా అవసరాన్ని మేరకు అక్కడ ఉన్నటువంటి డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ ఎన్హాన్స్ చేయడం, లేకపోతే కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడం, లేకపోతే పవర్ ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ పెంచడం, ఇలాంటివి కూడా చేసి మరింత రిలయబుల్ పవర్ని ప్రజలకు అందించేలాగా డిపార్ట్మెంట్ వారు చర్యలు తీసుకోవడానికి ఇది ఒక వీలవుతుంది. తర్వాత ఏదైతే మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ చేస్తామో ప్రజలు ఆ యొక్క రిలయబుల్ పవర్ సప్లై ఇవ్వడానికి మాకు కూడా ఖర్చుతో కూడుకున్న పని. అది ఒక ట్రాన్స్ఫార్మర్ పెట్టాలంటే సుమారుగా 5 నుంచి 8 లక్షల వరకు అవుతుంది. సో ఈ రకంగా లోడ్ రెగ్యులేట్ చేయడం వల్ల డెవలప్మెంట్ ఛార్జెస్ రూపంలో కొంతవరకు డిపార్ట్మెంట్ వారికి ఆ డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా కూడా ప్రజలు డిపార్ట్మెంట్ వారిని సహకరిస్తూ వారి యొక్క సేవల్లో మెరుగైన విద్యుత్ సరఫరా జరగడానికి వారు కూడా తోడ్పడడానికి ఇది ఒక అవకాశంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విద్యుత్ వినియోగదారులు మన విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి సుమారుగా 6,50,000 పైచీలుకున్నారు గృహ వినియోగదారులు. వారందరూ కూడా ఈ యొక్క ఈ వాలంటరీ డిస్క్లోజర్ స్కీమ్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని జూన్ 30 లోపు లోడ్ని రెగ్యులేట్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. నగరంలోని పలు థియేటర్లో జిల్లా అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ స్థాయి అధికారులు ఈ దాడుల్లో పాల్గొని ఆయా థియేటర్ను ప్రభుత్వ నిబంధనల మేరకు నిర్వహిస్తున్నది లేనిది, ప్రభుత్వ నిబంధనల మేరకు ఆయా థియేటర్లో ప్రేక్షకులకు తగిన వసతులు కల్పిస్తున్నది లేనిది ఆరా తీశారు. జాయింట్ కలెక్టర్ ఎస్ సేతుమాధవన్ మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో రైల్వే స్టేషన్ రోడ్లో ఉన్న లీలామహల్ థియేటర్ను తనిఖీ చేశారు. థియేటర్లో బాల్కనీకి వెళ్లి సిట్టింగ్ను, లైటింగ్ను, ఇతర అంశాలను పరిశీలించారు. థియేటర్లో అగ్ని ప్రమాదాల నుంచి రక్షణ కల్పించేందుకు ఏర్పాటు చేసిన
ఫైటింగ్ పరికరాలను తగినంతగా ఏర్పాటు చేశారా లేదా అనే అంశాన్ని తనిఖీ చేశారు. క్యాంటీన్ వద్దకు వెళ్లి అక్కడ స్టాల్లో తినుబండారాలను పరిశీలించి వాటి ధరలు నాణ్యతపై ఆరా తీశారు. టికెట్ కౌంటర్ను పరిశీలించి కౌంటర్ ద్వారా ప్రేక్షకులకు అసలు ధరలకే టికెట్లు విక్రయిస్తున్నారా లేదా అనే అంశాలను తెలుసుకున్నారు. థియేటర్లో మరుగుదొడ్ల నిర్వహణపై కూడా ఆరా తీశారు. థియేటర్లో పారిశుద్ధ్య నిర్వహణ ఇంకా మెరుగుపడాల్సి ఉందని యాజమాన్య ప్రతినిధులు స్పష్టం చేశారు. ఇన్ఛార్జ్ ఆర్డీఓ, ఇన్ఛార్జ్ తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. బొబ్బిలిలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆంధ్రుల ఆరాధ్య నటులు దివంగత నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఎమ్మెల్యే కేకే రంగారావు బేబీ నాయన ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం బొబ్బిలి దక్షిణ డేవిడి జంక్షన్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాలాభిషేకం చేశారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. బొబ్బిలి పట్టణ టీడీపీ అధ్యక్షులు గెమ్మలి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈరోజు బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పళ్ళు, ప్రోటీన్ పౌడర్ను పంపిణీ చేశారు. అలానే అన్నా క్యాంటీన్లో మధ్యాహ్నం పేదలకు ఉచితంగా భోజనం ఏర్పాటు చేసి టీడీపీ శ్రేణులు స్వయంగా వడ్డించారు. పట్టణం ఇండియన్ బ్యాంక్ దారిలో బస్సు ఢీకొని సీతానగర్ మండలంకు చెందిన తాపీ మేస్త్రి మడిపల్లి శ్రీను అక్కడికక్కడే మృతి చెందాడు. ఆర్టీసీ బస్సు బొబ్బిలి నుండి శ్రీకాకుళం వైపు వెళుతుంది. ప్రమాద సంఘటనపై పట్టణ సిఐ సతీష్ కుమార్, ట్రాఫిక్ ఎస్ఐ జ్ఞానప్రసాద్లు ప్రమాదానికి కారణమని ఆర్టీసీ బస్సును, మోటార్ సైకిల్ను పోలీస్ స్టేషన్ను తరలించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా దివంగత ఎన్టీఆర్ జయంతి వేడుకలు, ఘన నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, టీడీపీ శ్రేణులు. ముగిసిన సిరాజ్ సమీర్ కస్టడీ విచారణ, జిల్లా కోర్టుకు తరలించిన పోలీసులు, జిల్లా జడ్జి ముందు హాజరు, రిమాండ్కు తరలింపు. సినిమా థియేటర్లు తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్, ఆహార నాణ్యతపై ఆరా తీసిన సేతు మాధవన్. వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.